నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవిలో ఉన్నంత కాలం తన మాట వినే అధికారులతో సాగించిన అక్రమాల కారణంగా ఇప్పుడు వారి వెన్నులో వణుకు పుడుతోంది. నిజానికి ఎన్నికల ముందే జగన్ రెడ్డి ఓడిపోతారని భావించి డిప్యుటేషన్ పై కేంద్ర సర్వీసులకు వెళ్లిపోవాలని చాలా మంది భావించారు. కానీ పరిస్థితులు అనుకూలించక రాష్ట్ర ప్రభుత్వంలోనే ఉండిపోవలసి వచ్చింది. జగన్ రెడ్డి అధికంగా తన సామాజిక వర్గానికి చెందిన అధికారులను తనకు నచ్చిన పోస్టుల్లో నియమించుకొని వారి ద్వారా ఎన్నో అవకతవకలకు పాల్పడ్డారని బలమైన ఆరోపణలు ఉన్నాయి. మాజీ సీఎస్ జవహర్ రెడ్డి, టీటీడీ ఈవో ధర్మారెడ్డి సహా మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు ప్రస్తుతం గడ్డు కాలంలో ఉన్నారు. వీరితో పాటు మరికొంతమంది కూడా గత 5 ఏళ్ల కాలంలో తాము ఉన్నతాధికారులం అన్న సంగతి మరిచిపోయి వైసీపీతో అంటకాగారు. తత్ఫలితంగా జగన్ నుంచి పదోన్నతుల రూపంలో లబ్ధి పొందారు. ఇలాంటి అధికారులకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు నిద్రపోనీయటం లేదు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఉన్నతాధికారులను గుర్తించి కొద్ది రోజుల క్రితం పోస్టింగ్ ఇవ్వకుండా చేసిన ప్రభుత్వం ఇప్పుడు మరికొంతమంది అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటోంది. అది కూడా జగన్ రెడ్డి సొంత జిల్లా నుంచే ఈ చర్యలు ప్రారంభమయ్యాయి. కడప ఆర్జేడీ రాఘవరెడ్డిపై ప్రభుత్వం వేటు వేసింది. ఆయనను బదిలీ చేయడమే కాకుండా పలు అవినీతి ఆరోపణలు ఉండడంతో విచారణకు ఆదేశించింది. ఈ పరిణామంతో ఇతర వైసీపీ అనుకూల అధికారులు భయపడిపోతున్నారు. రాఘవరెడ్డి గత 5 ఏళ్లలో తానొక అధికారిని అనే సంగతి మరిచిపోయి మరీ వ్యవహరించారు. జగన్ భజనలో పులకించిపోతూ పాఠశాలల్లో జగన్ జన్మదిన వేడుకలను కూడా నిర్వహించారు. ప్రభుత్వ పెద్దల అండదండలతో రెచ్చిపోయారు. మహిళా టీచర్లతో అనుచితంగా వ్యవహరించటం, బదిలీలు, ప్రమోషన్స్ లో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఆయనపై విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి కలెక్టర్ను, గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేశారు. గవర్నర్ విచారణ చేయాలని కలెక్టర్ను ఆదేశించినా అప్పట్లో జగన్ రెడ్డి హయాంలో ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం వచ్చాక రాఘవరెడ్డి పాపాలు పండుతున్నాయి. రాఘవరెడ్డిపై విచారణ చేపట్టాలంటూ మంత్రి నారా లోకేష్ ను రామ్ గోపాల్ రెడ్డి కోరగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇటీవల ఆయనపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం ఆర్జేడీ బాధితుల నుంచి రాఘవరెడ్డిని తప్పించాలని ఆదేశించింది. బాధితులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో ఆయనను తప్పించేశారు. రాఘవరెడ్డిపై విచారణ అధికారిక స్కూల్ ఎడ్యుకేషన్ అడిషనల్ డైరెక్టర్ ప్రసన్న కుమార్ ను నియమించారు. ఈ నెల 15, 16వ తేదీలలో ఆయన ప్రశ్నిస్తారని అంటున్నారు. ఈ వ్యవహారంతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అనుకూల అధికారులుగా చెలామణి అయిన వారు ఆందోళనకు గురవుతున్నారు.